మతాల వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కోరుతున్నాను. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై అక్కడి మెజార్టీ వర్గము దాడి చేస్తూ హిందువులను హింసలకు గురి చేస్తున్నా ఇక్కడ హిందువులు ఐక్యంగా లేకపోతే ఇక్కడ భారతదేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు అందరూ కులాల వారీగా విభజించి వీళ్ళని ఎక్కడెక్కడ పాలిస్తున్నారు. కాబట్టి కులాలు అన్నీ పక్కన పెట్టి హిందువులందరూ ఐకమత్యంగా ఉండి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు మన భారతదేశంలో కూడా జరగబోతున్నాయని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య చెప్తున్నారు. ఇవి ఏది కాకుండా ఉండాలి, హిందువులం అందరం సంఘటితమై ఈ మైనార్టీలు ఇక్కడ ఉన్న మైనార్టీలు మన మీద దాడులు చేస్తున్నారు, అతి త్వరలో మేమే మెజార్టీ కాబోతున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ముల్లాలు ప్రకటిస్తున్నారు. అయినా కానీ మనం సంఘటితం కాకపోతే మనకు కూడా రేపు బంగ్లాదేశ్లో జరిగినది అతి దగ్గరలోనే కనబడుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే హిందువులందరూ కులాలు కాకుండా ఒక్కటై హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఒక డాక్టరు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ పైన హత్య జరిగిన డాక్టర్లు కూడా ఇక్కడ వాళ్ళను కాపాడే పరిస్థితిలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.